పరిశుద్ధాత్మ దేవుని కొందనాలు, అదేవిధంగా పరలోక దేవుని స్వరం ఇచ్చిన మీ అందరికీ మా హృదయపూర్వక కొందనాలు పేర మరొకసారి పరలోక దేవుని స్వరం ద్వారా ఈ యొక్క శుభోదయాన్న మీతో వాక్యం ధ్యానం చేసుకోవడానికి ప్రభు కృప శుభ నిదానం బట్టి దేవుడి కొందనాలు, అది మీకు కూడా మా హృదయపూర్వక కొందనాలు. ప్రార్థన చేసి వాక్యం ధ్యానం చేసుకుందాం. దైవది కాల సమయంలో మరొకసారి పరలోక దేవుని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కొందరు వాక్యం దాన్ని బిడ్డలందరితో కూడా మీరు మాట్లాడమని యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథం 21వ కీర్తన మనం చూసినట్టయితే, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించున్నాడు, నీ రక్షణ బట్టి అతను హర్షించున్నాడు. కదా దావీదు కీర్తన, దావీదు మహారాజు దేవుడు బలమును బట్టి సంతోషిస్తున్నాడంట, దేవుడు రక్షణ బట్టి హర్షిస్తున్నాడట. యేసునామమున జరుగును గాక. ఎవరు బలాన్ని బట్టండి? రాజయ్యుండు కూడా తనకు సైన్యం ఉంది, విస్తారమైన రాజ్యం ఉందని సంతోషించట్లేదటండి. సృష్టికర్త దేవుని బట్టి సంతోషిస్తున్నాడట. అలాగే నాకు సైన్యం ముందుకు 2 బంగారాలు ఉన్నాయి కదా, నేను రక్షించుకోగలను అని సంతోషించట్లేదట. సృష్టికర్త దేవుడు నన్ను రక్షిస్తాడని హర్షిస్తున్నాడు. యేసునామమున జరుగును గాక. చూడండి, దావీదుకి చాలా మంది వ్యక్తులకి తేడా. చాలా మంది కొన్ని వెండి బంగారం మేడ ముద్దుంటే చాలు, ఈ డబ్బు చాలు, ఈ వెండి చాలు, ఈ బంగారం చాలు, ఈ ఆస్వాలు చాలు మాకు అని అనుకుంటారు. కానీ భూరాజుల అత్యున్నతుడైన దావీదు మాత్రం తనకు రాజ్యం ఉండి వెండి బంగారాల మేడ ముద్దులో చాలా అనుకోవట్లేదు. తన శక్తిని బట్టి, తన బలాన్ని బట్టి సంతోషించట్లేదట. దేవుడు నాకు బలంగా ఉన్నాడు, ఆయన నన్ను రక్షిస్తాడు అని దేవుని బట్టి సంతోషిస్తున్నాడు. యేసునామమున ఎంత గొప్ప విషయం. రాజయ్యుండి తనకున్న సైన్యాన్ని వెండి బంగారం బట్టి సంతోషించట్లేదు, కానీ సృష్టికర్త దేవుని బట్టి ఆయన బలంగా ఉన్నాడని సంతోషిస్తున్నాడు. రాజ్యం కదా, నన్ను నేను రక్షించుకోగలనని సంతోషించట్లేదు, కానీ దేవుడు నన్ను రక్షిస్తాడని సంతోషిస్తున్నాడు. ఇదని ఎంత గొప్ప విషయం పిల్లరా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వెంత గొప్ప స్థితిలో ఉన్నా, ఎంత దానివైనా, ఎంత ఐశ్వర్యం, ఎన్ని మేడమిద్దులున్నా సరే అవన్నీ రక్షిస్తాయని నువ్వు ఈ రోజు కూడా అనుకోకు. వాటిని బట్టి నువ్వు సంతోషించు. కానీ సకల ఐశ్వర్యాలు, సకల సృష్టికర్త అయినటువంటి దేవుడి దగ్గర ఉన్నాయి కనుక ఆ దేవుడు నాకు బలంగా ఉన్నాడు, ఎన్ని కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులైనా ఆయన రక్షిస్తాడని నువ్వు దేవుని బట్టి సంతోషించే జీవితం ఉండాలి, దేవుని బట్టి హర్షించే జీవితం ఉండాలి. అలా ఉన్నప్పుడు ఎన్ని ఆశ్చర్యాలు చూడండి. 21వ కీర్తనలో అంటాడు, అతను మనోభిష్టం సఫలం చేయుచున్నావు. చూసారా, అలా దేవుని బట్టి సంతోషించి దేవుని బట్టి హర్షించే వారి జీవితాల్లో దేవుడు ఏం చేస్తాడంటే అతని మనోభిష్టం సఫలం అంటే అతన్ని మనసులో ఉన్న ఆశను దేవుడు నెరవేరుస్తాడు. తను తన జీవితం, తన కుటుంబాల గురించి ఏమనుకుంటున్నాడో ఆ ఆశను దేవుడు నెరవేరుస్తాడు. రెండవది, అతని పెద్దలలో ప్రార్థన మానక అంగీకరిస్తున్నాడు. అతడు లేదా ఆమె ఏ ప్రార్థన చేసినా సరే ఆ ప్రార్థన మానకంటే ఖచ్చితంగా ఆ ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు. ఎంత గొప్ప విషయం పిల్లలు. ప్రతి ప్రార్థనకి జవాబు ఎంత గొప్ప విషయం. కారణం ఏంటి? ఆ వ్యక్తి దేవుడు నాకు బలంగా ఉన్నాడని సంతోషిస్తున్నాడు, దేవుడు నన్ను రక్షిస్తాడని దావీదు రాజు అయినప్పటికీ తన బలమైన శక్తి ఆధారపడకుండా సృష్టికర్త దేవుడు బట్టి సంతోషిస్తున్నాడు, దేవుడు రక్షిస్తాడని హర్షిస్తాడు. కనుక అతని మనసులో ఉన్న కోరికను దేవుడు నెరవేరుస్తాడట. అతని ప్రజల నుండి వచ్చిన ప్రార్థన మానక దేవుడు అంగీకరిస్తాడు. ఇదిన్నా అన్న నీ వెండి బంగారం మేడమిద్దులున్నాయి నాకేంటి అనుకోకుండా సృష్టికర్త దేవుడున్నా నాకేంటని, ఆయన నాకు బలంగా ఉన్నాడు, ఆయన నన్ను రక్షిస్తాడని నువ్వు అనుకుంటే నీ మనోబలిష్టాన్ని కూడా దేవుడు సఫలం చేస్తాడు. నీ పెద్దలు వచ్చిన ప్రార్థన కూడా దేవుడు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. పిల్లరా, 3గా మనం చూసినట్టయితే శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నువ్వు అతన్ని ఎదుర్కొంచున్నావు. చూసారా, శ్రేయస్గా ఆశీర్వాదం అంటే ఈ లోకంలో అతి శ్రేష్టమైన ఆశీర్వాదాలు. అది వెండైనా, బంగారైనా, మేడమిద్దులైన, ఐశ్వర్యమైనా, అటు గొప్ప శ్రేష్టకరమైన ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎవరు? దేవుడు నాకు బలంగా ఉన్నాడు, దేవుడు నన్ను రక్షిస్తాడని దేవుడి పట్ల విశ్వాసంతో నమ్ముకుంటున్న వారి జీవితాల్లో దేవుడి గొప్ప కార్యాలు చేస్తాడు. తర్వాత మనం చూసినట్టయితే అతని తల మీద అపరంజ కిరీటం ఉంచున్నావు. అంటే దాని అద్దెటి పిల్లరా, ఒక అపరంజ కిరీటం అనేది ఎవరికి పెడతారు? దేశపు రాజుకు పెడతారు. అంటే దేవుడు నాకు బలంగా ఉన్నాడు నాకేంటి, దేవుడు రక్షిస్తారు నాకేంటి అని దేవుడి పైన విశ్వాసంతో నమ్మకంతో ఎవరు చేస్తారో వారిని రాజులు ఎంత గొప్ప స్థితిలో ఉంటారో అంత గొప్ప స్థితిలో ఉంచి వారి తల మీద కిరీటం పెడతాడు. నువ్వు అట్టడుగున ఉండొచ్చు,
అత్యల్ప స్థితిలో అట్టడుగులు ఉండొచ్చు, కానీ దేవుని పట్ల విశ్వాసం నమ్మకం కలిగి ఉన్నప్పుడు, ఆయన బట్టి నువ్వు సంతోషించినప్పుడు, ఆయన నాకు బలంగా ఉన్నాడు, నాకేంటి శత్రులు ఏం చేస్తారు, ఇరుకులు ఏం చేస్తారు, ఇబ్బందులు ఏం చేస్తాయి, ఆయన రక్షిస్తాడని దేవుని మీద పరిపూర్ణ విశ్వాసంతో నమ్ముకుంటుంటే, నువ్వు అట్టడుగు స్థితిలో ఉన్నా సరే, ఒక దేశానికి రాజు అంత గొప్పవాడు, అంత గొప్ప స్థితిలో నుంచి నీ తల మీద ఒక గొప్ప కిరీటమైన ఉంచబోతాడు పిల్లరా. తర్వాత మనం చూసినట్టయితే పిల్లరా, సదాకాలం నువ్వు దీర్ఘాయు ఆయన నీకు దయచేస్తున్నాడు, ఆయుష్ నమ్మని వరమడుగ్గా నువ్వు అతనికి అనుగ్రహించున్నావు. చూసారా ఎంత గొప్ప విషయం అంటే, దినాలు చాలా సార్లు అకాల మరణాలు, అనారోగ్యాలు పెట్టి, యాక్సిడెంట్లు పెట్టి, లేదా ఎట్లా సూసైడ్ ఇట్లాంటివి జరుగుతుంటాయి పిల్లరా. కానీ ఎంత గొప్ప విషయం అంటే, ఎవరైతే దేవుడు నాకు బలంగా ఉన్నాడు, దేవుడు నన్ను రక్షిస్తాడు అని దేవుడు పరిపూర్ణ విశ్వాస నమ్మకంతో ఎవరైతే ఉంటారో వాళ్ళు గనక ఆయుష్ అడిగితే దీర్ఘాయు దేవుడు ఇస్తాడండి. సదాకాలం నిలుచు దీర్ఘాయు చేత అతను తృప్తిపరిచిన సదాకాలం దీర్ఘాయు ఇస్తాడు. ఆయుష్ అమ్మని అడుగ్గా నువ్వు అతను అనుగ్రహించు. సరిపిల్లరా, ఎవరైతే సృష్టికర్త దేవుడు నాకున్నాడు అని, ఆయనే బలమని, ఆయనను రక్షిస్తాడని ఆయన విశ్వాసంతో ఎవరైతే జీవిస్తారో వాళ్ళకి సదాకాలము నిలిచే దీర్ఘాయు ఇస్తాడట. వాళ్ళు ఆయుష్ అడిగితే కావాల్సినంత ఆయుష్ దేవుడు వారికి ఇస్తాడు. చూసారా ఎన్ని ఆశీర్వాదాలు దీవెనలు చూడండి. దానంతటికి కారణం ఏంటంటే, సృష్టికర్తైన దేవుడు నాకు బలంగా ఉన్నాడు, ఆయన నన్ను రక్షిస్తాడన్న గొప్ప విశ్వాసం నమ్ముకుంటే చాలు. అదే మాట కౌంటో చూడండి, నిత్యము ఆయన్ని ఆశీర్వదకారకుడుగా ఉండినట్లు అతన్ని నియమించున్నావు, గౌరవ ప్రభావములు అతనికి ధరింపు చేస్తున్నావు, నీ రక్షణలో అతని గొప్ప మహిమను. ఆయుష్య కాదు పిల్లరా, గొప్ప గౌరవము, గొప్ప పేరు ప్రఖ్యాతలు కూడా ఇస్తాడటండి. ఈ లోకంలో చాలా మంది గౌరవ పేరు ప్రఖ్యాతల కోసం చాలా డబ్బు ఖర్చు పెడుతుంటారు. ఆ గౌరవం పేరు ప్రఖ్యాతల కోసం ఏవేవో చేస్తుంటారు. కానీ దేవుడు నీకు బలంగా ఉన్నాడు, దేవుడిని రక్షిస్తాడని ఆయన బట్టి నువ్వు ముందుకెళ్ళినప్పుడు, ఆయన పట్ల గొప్ప విశ్వాసం నమ్మకంతో వెళ్ళినప్పుడు, దేవుడు నీకు కావాల్సిన గౌరవమే కాదు పేరు ప్రఖ్యాతులు దేవుడు ఇస్తాడట. తర్వాత గౌరవమే కాదు పేరు ప్రఖ్యాతులే కదా, గొప్ప మహిమ కూడా దేవుడు నీకు ఇస్తాడట. అంతేకాదు నిత్యము ఆశీర్వాద కారణంగా నువ్వు బతికినంతకాలం, తను నిత్యం అంటే నువ్వు బతికినంతకాలం అనేక మందికి నువ్వు ఎలా ఉంటావంటే ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచుతాడట. అంటే ఎంత గొప్ప స్థానంలో దేవుడు ఎంత గొప్ప స్థితిని ఉంచుతాడో ఒకసారి ఆలోచించాయి. ఈ బ్లెస్సింగ్స్ అన్నిటికీ కారణం ఏంటి? నీ మనోభిష్టి దేవుడు సఫలం చేయాలన్నా, నీ పద్ధతి నుండి వచ్చిన ప్రార్థన మానక దేవుడు అంగీకరించాలన్నా, శ్రేష్ఠకరమైన ఈ లోకంలో గొప్ప గొప్ప ఆశీర్వాదాలతో దేవుడు నింపాలన్నా, మీ తల మీద అపరంజ కిరీటం దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో రాజుల్ని ఆచరించబడి అంత గొప్ప స్థితికి దేవుడిని తీసుకెళ్లాలన్నా, నీకు ఆయుష్యే కాదు సదాకాలం నుంచి దీర్ఘాయు దేవుడు నీకు ఇవ్వాలన్నా, గౌరవ ప్రభావములు మహిమని దేవుడు నీకు ఇవ్వాలన్నా, పేరు ప్రఖ్యాతులు నీకు ఇవ్వాలన్నా, నిత్యము అనేక మందికి ఆశీర్వాద కారణంగా నువ్వు ఉండాలన్నా, నేను చేయవలసిన పని ఏంటంటే, అక్కడ వాక్యం చెప్తుంది 21 కీర్తన 7వ వచనంలో, అనగా రాజు యెహోవాను బట్టి నమ్మకించున్నాడు, సర్వోన్నతుని కృపచేత నిలిచును. చూసారా, ఇవన్నీ జరగాలంటే నువ్వు నేను దేవుని ఉంచాలంటే దేవుడి నమ్మకం ఉంచాలండి, ఆ సృష్టికర్తను ప్రభుత్వ నమ్మకం ఉంచాలి. అంతేకాదు ఇంకొక విషయం ఏంటంటే, నీ సన్నిధిని సంతోషంతో అటు ఉల్లసింపజేస్తున్నావు. ఇవన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనది అనుదినము అనుక్షణం కూడా కావాల్సిన సంతోషం ఆనందం ప్రభుత్వారు. ఎటువంటి పిల్లరా, ఇన్ని ఆశీర్వాదాలు పిల్లరా, ఇవన్నీ ఎందుకు వస్తాయంటే అనగా అతడు యెహోవాను నమ్మకించాడు. ఇవన్నీ జరగాలంటే నేను చేయాల్సిన పని ఏంటంటే, సృష్టికర్తను ప్రభు యందు నువ్వు నమ్మకం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. ఆ దేవుడే నాకు బలము, ఆయనను రక్షిస్తాడని సంపూర్ణ విశ్వాసం నమ్మకం కలిగినప్పుడు ప్రతి క్షణం సంతోషింపే జీవితం దేవుడు ఇస్తాడట. అనేక మందికి నిత్యము నువ్వు ఆశీర్వించబడ్డావు కదా, అనేక మందికి ఆశీర్వదకరంగా ఉంటావంట, సదాకాలం నుంచి దీర్ఘాయు ఇస్తాడట. 4వది, ఒక ఉన్నతమైన స్థితిలో రాజు నుండి గొప్ప స్థితిలో, అంత గొప్ప స్థితిలో దేవుడిని ఉంచుతాడట. నీ ప్రజల్లో వచ్చిన ప్రార్థన మానక దేవుడు అంగీకరిస్తాడట. శ్రేష్టమైన ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇస్తాడట. నీ యొక్క మనోబలిష్టాన్ని దేవుడు సఫలం చేస్తాడట. ఈ బ్లెస్సింగ్స్ అన్ని మనం పొందుకోవాలంటే చేయవలసిన పని ఏంటంటే, సృష్టికర్త దేవుడు నాకు బలంగా ఉన్నాడు, ఆయన రక్షిస్తాడు అనే సంపూర్ణ విశ్వాస నమ్మకం కలిగి ఉంటే చాలా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ దగ్గర వెండి బంగారుల మేడ మీదలో చదువు, అక్షరం మొక్క రూపాయి లేకపోయినా బంధుమిత్రులే
పైన ఆ సృష్టికర్త దేవుడి మీద విశ్వాసం నమ్మకం కలిగి ఉంటే ఇప్పుడు మనం ధ్యానించిన ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు కనుక అది లేదు ఇది లేదు మీరు ఆశపడకు. సృష్టికర్త దేవుని బట్టి విశ్వాసం నమ్మకం కలిగి జీవించు, ఆయన వాక్యానుసారంగా జీవించు. రెండు పిల్లలు ఒకటి, ఆ సృష్టికర్త దేవుడి పట్ల విశ్వాసము, ఆయనకు వాక్యానుసారంగా నువ్వు జీవించు. ఆయన నాకు బలంగా ఉన్నాడు ఆయన సంతోషించు, ఆయన రక్షిస్తాను హర్షించు. ఈ విషయాలు గుర్తుంచుకొని జీవిస్తే చాలు. ఇప్పుడు మనం ధ్యానించిన ఆశీర్వాదాలన్నీ దేవుడు నీ జీవితంలో ఇస్తాడు. నీకు తిరిగిలేని విజయాన్ని, తిరిగిలేని సంతోషాన్ని ప్రభు నీకు అనుగ్రహించే దేవుడు అయినాడు. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. దేవ ఉదయకాల సమయంలో అద్భుతంగా దేవ నీ యందు నమ్మకం విశ్వాసం ఉంటే చాలు నాయన. నువ్వు ఉన్నావు అనే ఒక బలం కలిగి, నువ్వు ఉన్నావు నన్ను రక్షిస్తావనండి ఆశ కలిగి, నువ్వే నాకు బలంగా ఉన్నావని మేము జీవిస్తే చాలు. ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తానని నువ్వు చెప్పు. ఆశీర్వాదాలన్నీ మేము పొందుకుంటూ సహాయం చేయండి. ఈ వాక్యాన్ని బిడ్డల ప్రతి జీవితం నీ శక్తివంతమైన బలమైన కార్యాలు తండ్రి జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. కృప చూపి నడిపించి బలపరచమని, ఎవరు ఏ స్థితిలో ఏ పరిస్థితుల్లో ఉన్నా వారికి అండగా ఉన్నాడు. ఎటువంటి ఇరుకుల్లో, ఇబ్బందులు, ఎటువంటి పాతాలు, ఎటువంటి అగాధాలు ఉన్నా వాళ్ళందరినీ నీ చేయి పట్టుకొని లేపి గొప్ప సంతోషాన్ని దాని జీవితాలు ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ రోజు ఈ ప్రజలందరికీ శుభోదరముగా చేయమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏమున్నా లేకపోయినా పర్లేదు, ఆ సృష్టికర్త దేవుడు నాకు బలంగా ఉన్నాడని సంతోషించు, ఆయన రక్షిస్తాను హర్షించు. కింద ఆశీర్వాదాలన్నీ దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడు. ఓకే, మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. రేపు ఉదయం ఇదే సమయంలో మరొకసారి మనం కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.